హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఎలా ఉన్నారు? సవాల్ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అప్డేట్ వచ్చి మన గూగుల్ పే నుంచి. గూగుల్ పేకి సంబంధించి నేను ట్రిక్స్ అయితే చెప్పానండి. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇప్పుడేం చూడండి, లేంటి వీడియో చూసినా సరిపోద్ది. సో అందులో మీకు లైవ్ ప్రూఫ్లో అయితే చూపించాను. ఇప్పుడు జస్ట్ నేను టిప్స్ అయితే చెప్పేస్తాను. ఈ పక్కా వర్క్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ 2 అకౌంట్స్ అయితే లూట్ చేశాను. ఈ 2 అకౌంట్స్ ఎలా లూట్ చేశానో చెప్తాను అంతే. సో అంతకు మించి ఏమీ లేదు. ఈ ట్రిక్స్ పాటించండి, మేబీ మీకు కూడా వర్కౌట్ అయితే అయిపోవచ్చు. ఆల్రెడీ 30+ మెంబర్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రూఫ్స్ కూడా పెట్టడం జరిగింది. సో మీకు హెల్ప్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఈజీగా మీరు టికెట్స్ కానీ ఎక్స్చేంజ్లు కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. బట్ తెలియని వ్యక్తితో, అంటే అన్నోన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఎక్స్చేంజ్ లాంటివి చేసుకోవచ్చు. చాలా మంది చీట్ చేసే అవకాశం అయితే ఉంది. సో అన్నోన్ పర్సన్కి మీరు మెర్చెంట్కి కానీ ఎలాంటి దాంట్లో మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొద్దు. సో తెలియని వ్యక్తికి మీరు చేస్తే మీరే బోన్లో చిక్కుంటారు. ఇంకా అంతకుముందు నేను ఏం చేయలేను. నేను ఆల్రెడీ అప్డేట్ కూడా ఇచ్చాను. సో ఇంకా మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి. మీకైతే గ్రూప్ అయితే వదిలేసాను. సో టైం లిమిట్ అయితే మారుతూ ఉంటుంది. సో మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను పాటించిన ట్రిక్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ని డైలీ టాస్క్ కంప్లీట్ చేయండి. సో 5 times షేర్ చేయండి. వచ్చింది అనుకోండి, రేట్ స్టాంప్స్ రావచ్చు. అప్పటికి రాకపోయినట్లయితే ఫస్ట్ ఏం చేస్తారంటే, ఏదైనా బిజినెస్ QR కోడ్స్ ఉంటాయి కదా, సో డిఫరెంట్ భారత్ పేకి ఒకసారి, గూగుల్ పే ఒకసారి, పేటిఎంకి ఒకసారి, ఈ 3 ట్రై చేయండి, పక్కా వచ్చేస్తున్నాయి. ఒకవేళ ఈ 3 లేవు అనుకుంటే ఎయిర్టెల్ పే మెర్చెంట్స్ కానీ, ఫోన్పే మెర్చెంట్ కానీ, ఇంకొక మెర్చెంట్ ఉంటాడు, సో వాళ్ళకి కానీ మీరైతే చేయండి. మీకైతే ఈజీగా వచ్చేస్తాయి స్టాంప్స్. నేనైతే అవే చేశాను. సో నాకు ఫస్ట్ అకౌంట్ అయితే ఆ విధంగా కంప్లీట్ అయ్యింది. ఒక మొబైల్ రీఛార్జ్ చేశానండి. ఆ మొబైల్ రీఛార్జ్ చేసినందుకు నాకు naintal వచ్చింది. అండ్ 3 QR కోడ్స్కి అయితే నేను సెండ్ చేశాను. ఈ 3 QR కోడ్ ఉంటాయి కదా, అంటే మెర్చెంట్స్ ఎప్పుడైతే పంపించానో నాకు ఈజీగానే మొత్తం వచ్చేసి మీకు లైవ్లోనే చూపించేశాను. అది నిన్నటి వీడియోలో జరిగింది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే, సో నేను సెకండ్ అకౌంట్ ఎలా కంప్లీట్ చేశాను చెప్తాను. సెకండ్ అకౌంట్ ఎలా కంప్లీట్ చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, ఫ్లిప్కార్ట్కి వెళ్ళాను. ఫ్లిప్కార్ట్కి వెళ్ళి నేను ఏదో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడదామని చెప్పేసి బోయ్ M1 అని చెప్పేసి ఒక మైక్ని అది ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టేటప్పుడు గూగుల్ పే యూపీఐ ఉంటుంది కదా, అది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ కొట్టి పే చేశాను. పే చేసిన తర్వాత నాకు ఒక టికెట్ వచ్చిందండి, అలాగే ఒక స్క్రాచ్ కార్డ్ కూడా వచ్చింది. సో టికెట్ని చూసిన వెంటనే నాకు ఏమొచ్చిందంటే naintal అయితే వచ్చింది. సో తర్వాత నేను ఏం చేశానంటే భారత్ పే మెర్చెంట్కి పే చేశాను. భారత్ పే మెర్చెంట్కి పే చేసిన వెంటనే నాకు బాస్టర్ వచ్చేసింది. సో నాకు ఇంకా కావాల్సినవి 2. సో నేను వెంటనే ఏం చేశానంటే గోల్డ్ కొన్నాను 100 రూపీస్ది. సో ముందు 10 రూపీస్ కొన్నాను. 10 రూపీస్ కొంటే రాలేదేమి. సో తర్వాత మళ్ళీ 100 రూపీస్ కొంటే నాకు హైదరాబాద్ వచ్చింది. సో నాకు వేస్ట్ అనిపించింది. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే 10 రూపాయలు రీఛార్జ్ చేశాను జియోకి. సో ఒక టికెట్ అయితే వచ్చేసింది గోవాది. తర్వాత మళ్ళీ ఇంకో రీఛార్జ్ చేశాను 20 రూపీస్ది జియోకి. నాకు అవసరం ఉండి చేసుకున్నాను. సో అది మీరు చేస్తారో చేయరో మీ ఇష్టం. నేను నా జర్నీ చెప్తున్నాను. నా 2 టికెట్స్ అంటే 2 అకౌంట్స్ ఎలా లూట్ చేశాను అనేది. సో 20 రూపీస్ ఎప్పుడైతే రీఛార్జ్ చేశానో నాకు ఆటోమేటిక్గా కోచ్ కూడా వచ్చేసింది. నేను రివార్డ్ అయితే క్లెయిమ్ చేస్తాను. నాకు 101 రూపీస్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అకౌంట్లో మీరు ఆల్రెడీ చెక్ చేశారు, దగ్గర మనకి 434 464 వచ్చింది. సో మీకు అది లైవ్లో చూపించాను. సో ఇవేనండి నేను చేసిన ట్రిక్స్, అంతకు మించి ఏమీ లేదు. సో మీరు కావాలని ట్రై చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినా సరే టికెట్ వచ్చేసిన తర్వాత మీరు అయితే ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేసేవచ్చు. ఇన్స్టెంట్ రిఫండ్ వస్తుంది, ఒక్కోసారి 3 to 4 days లేట్ కూడా పడుతుంది. సో ఇది. ఇంకొకటి ఏంటంటే ఎయిర్టెల్ ఉంది కదా, సో ఎయిర్టెల్ దాని నుంచి కూడా మీరు ట్రై చేయండి. సో ఎయిర్టెల్లో ఎయిర్టెల్ యాప్ ఉంటుంది కదా, ఎయిర్టెల్ యాప్ ఎవరికైతే ఉంటుంది, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. సో మీరు ఏం చేస్తారంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లింక్ చేసినా పర్వాలేదు మీరు. సో యాడ్ మనీ చేసేటప్పుడు ఒక 100 200 ఎంతకంత ఎంటర్ చేసుకొని డైరెక్ట్గా మీరు గూగుల్ పే నుంచి పే చేసేయండి. సో మీ వ్యాలెట్లో మనీ మీకే ఉంటుంది. సో బ్యాంక్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికి పోదు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఇలా ట్రై చేస్తారో, అది కూడా ట్రై చేసే ముందు ఏంటంటే బిజినెస్ QRకి సెండ్ చేసిన తర్వాతే మీరు ఎయిర్టెల్ యాడ్ మనీ ట్రిక్ ట్రై చేయండి, లేదంటే వర్క్ కాదు. సో మిగతా ఏమైనా ట్రిక్స్ వస్తే నేను చెప్తాను. ఇప్పుడైతే గోల్డ్ చాలామందికి వర్క్ అవుతుంది. అంటే గోల్డ్ 100 రూపీస్ కొనేసి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే, అంటే సెల్ చేసేస్తే వచ్చేస్తున్నాయంట. సో నాకు హైదరాబాద్ వచ్చింది నేను వెరిఫై చేయడం ప్రకారం. సో చాలామందికి వచ్చేసాయని చెప్పారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ రోజైతే మాత్రం గట్టిగానే లూట్ చేశారు మన ఛానల్ వాళ్ళు. సో కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకసారి జాయిన్ అవ్వండి. సో మీకు అంతగా పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసుకోవద్దు. అండ్ మీకు ఏమైనా కావాలంటే ఎక్స్చేంజ్కి సంబంధించిన అన్ని కూడా మన గ్రూప్లో అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా చీట్ చేస్తే చెప్పండి, నేను వాళ్ళని వెంటనే బ్యాన్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో మీరు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. సో మీరైతే ట్రై చేయండి, ఈ ట్రిక్స్ ట్రై చేయండి. మీరు అడ్డమని చెత్త పడొద్దు. ప్లీజ్ అలాంటివి ఏం అడుక్కోవద్దు. జస్ట్ పోతే ఒక 40 రూపీస్. సో మనకి రీఛార్జ్ ఆఫర్స్ అయితే నడుస్తుంది ఇప్పుడు.
రూపీస్ రీఛార్జ్ చేస్తే 5 రూపీస్ అని, 10 రూపీస్ చేస్తే మళ్ళీ 5 రూపీస్ అని, 10 రూపీస్ చేస్తే మళ్ళీ 5 రూపీస్ అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే నడుస్తుంది ప్రస్తుతం. సో 10 రూపాయల నుంచి 300 వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఆ స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఆ ఆఫర్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఈ విధంగానే చేశాను. నాకు దగ్గర 30 రూపీస్ రీఛార్జ్ చేశాను. 30 రూపీస్ రీఛార్జ్ చేసిన వెంటనే నాకు 15 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది. సో నేను హ్యాపీ. సో 2 అకౌంట్స్ అయితే లూట్ చేశాను. సెకండ్ అకౌంట్లో 101 రూపీస్ ఇలా వచ్చింది అంతే. సో ఇవే ట్రిక్స్ అండి, నేను అంతకు మంచి ఏమీ చేయలేదు. సో ఇంతకు మించి ఏమీ లేవు. ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే మెర్చెంట్ అకౌంట్స్కి పే చేయడం, రెండోది వచ్చేసి ఎయిర్టెల్ యాడ్ మనీ ట్రిక్ ట్రై చేయడం, మూడోది వచ్చేసి ఇంకా గోల్డ్ మహా అయితే 100 రూపాయలు కొంటే 93 రూపాయలు 94 రూపాయలు అవుతుంది వచ్చేస్తుంది సేల్ చేసేసుకుంటే. లాస్ వచ్చేసి ఒక 6 రూపీస్ అన్నట్టు. సో ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏంటి, ఇంకంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేవు. నేను చెప్పిన ప్రకారం మొబైల్ రీఛార్జ్. సో మొబైల్ రీఛార్జ్ చేయడానికి ట్రై చేయండి 10 రూపాయలు చొప్పున. సో ఈజీగా ట్రిక్స్ వచ్చేస్తాయి. నాకు టాప్అప్ అవసరం ఉండి చేసుకున్నాను, వస్తాయి అనుకోలేదు. సో వచ్చేసాయి. నేను లైవ్లో కూడా చూపించాను, ఒకసారి ఆ వీడియో చూడండి, అది లైవ్లో ఉంటుంది. ఇది డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను ట్రై చేసినవి. సో మీకు ఇప్పుడు కానీ నమ్మకం లేకపోతే ఓల్డ్ వీడియో ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్.